హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నా ఎవ్రీడే రెగ్యులర్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలనే మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. నేను యూస్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటే ముందుగా ఫేస్ని క్లీన్ చేసుకోండి నీట్గా, ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా ముఖాన్ని శుభ్రం చేసుకొని మీ దగ్గర అలోవెరా జెల్, నేనైతే అలోవెరా సౌందర్య జెల్ ఉంటే అది తీసుకున్నానండి. మీరు నార్మల్ అలోవెరా జెల్ అయినా సరే, లేదంటే చెట్టుకున్న గుజ్జు అయినా సరే మీరు కట్ చేసి చక్కగా ట్యాప్ కింద కడిగి కొద్దిగా గుజ్జు తీసుకోండి. దాంట్లో ఒక 1 or 2 drops, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అవాయిడ్ చేయండి. ఆయిలీ స్కిన్ కాకుండా డ్రై కానీ కాంబినేషన్ కానీ వాళ్ళు 1 or 2 drops ఆలివ్ ఆయిల్ అయినా కొబ్బరి నూనె అయినా సరే అప్లై చేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకొని మీరు ఈ విధంగా ఫేస్ అంతా ఈవెన్గా ఫేస్కి నెక్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మీరు కంటి చుట్టూరా కూడా సర్క్యులర్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ అంతా అప్లై చేసుకుంటే అది ఒక 1 minute చక్కగా స్కిన్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది, చక్కగా ఇంకిపోతుంది చర్మంలో. ఈ విధంగా నిదానంగా మసాజ్ చేసుకోండి. తర్వాత మిగిలిందంటే మీరు కొంచెం అలా చేతులకి డ్యాప్ చేసుకున్నారంటే సరిపోతుంది. నేను ఫైనల్గా ఏం చేస్తానంటే ఒక కొంచెం డ్రాప్స్ రోజ్ వాటర్ తీసుకొని ఫేస్ మీద డ్యాప్ చేస్తాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసిన జెల్ అనేది కూడా లోపలికి మంచిగా ఇంకుతుంది. ప్లస్ మనకి మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. రోజ్ వాటర్ చక్కటి స్మెల్ ఉంటుంది కాబట్టి. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చేసేది ఏంటంటే, ఈ 2 అయిపోయిన తర్వాత కొంచెం కాటన్ తీసుకొని ఐబ్రోస్ని ఐలాషెస్ మీద మనం అప్లై చేసిన పదార్థం ఏదైనా ఉంటే అది పోయేలాగా నేను క్లీన్గా తుడిచేసుకుంటాను. దేనికోసం అంటే, నేను ఒక ఇయర్ బడ్ ఉంటుంది కదా, అది తీసుకొని మీరు కొంచెం ఉసిరి ఆయిల్ అండి, ఇది నేను తీసుకుంది. ఉసిరి ఆయిల్ మనకు తెలుసు కదా, హెయిర్ అనేది బ్లాక్గా ఉంచడానికి, చక్కగా హెయిర్ థిక్గా గ్రో అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో నా ఐబ్రోస్ అనేవి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్గా ఆయిల్ అనేది అప్లై చేస్తుంటాను. ఇంతకుముందు నేను యూస్ చేయకున్నప్పుడు నాకు చాలా లైట్గా ఉండేవి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొంచెం విజిబుల్ రిజల్ట్స్ అనేవి నాకు కనిపించాయి. కాబట్టి నేను దీన్ని రెగ్యులర్ రొటీన్లో యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అని, మరి ఎక్కువ ఆయిల్ పెట్టుకోకండి కళ్ళ దగ్గర. కళ్ళలోకి వెళ్తే మళ్ళీ కళ్ళు మనకి మసకగా అనిపిస్తాయి, నూనె అనేది లోపలికి వెళ్తే. ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకొని మీరు లిప్స్ అంతా కూడా తుడిచేసుకున్నాక బీట్రూట్ పీస్ ఇందాక చూపించాను కదా, దాంతో ఈ విధంగా మీరు స్క్రబ్ చేసుకోండి కొంచెం సేపు. ఇలా మంచిగా లిప్స్ పైన కింద నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న పిగ్మెంట్ కూడా మన చర్మం అనేది చక్కగా పీల్చుకుంటుంది. అందుకని మనం ఒకసారి లిప్స్ తుడుచుకున్నాం, మళ్ళీ వేరే ఏదైనా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది స్కిన్ మీద లోపలికి ఇంకదు. కాబట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా నీట్గా ఆ పీస్ అనేది పైన కింద పెదాల మీద నిదానంగా రబ్ చేస్తుంటే అది స్క్రబ్బింగ్ లాగా అవుతుంది. అట్ ద సేమ్ టైం చక్కటి పిగ్మెంట్ కలర్ అనేది మనకి లిప్స్ మీద అంటుతుందన్నమాట. మీరు ఇది నైటే చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఎక్సెస్ అటు ఇటు అంటేనే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు మార్నింగ్కి వాష్ చేసుకుంటారు కాబట్టి అయిపోతుంది. ఇలా రెగ్యులర్గా చేస్తే మీ పెదాలు అనేవి కలర్ అనేది లైటన్ అవుతుంది. మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే తప్పకుండా అవుతుంది. లేదంటే మీరు లిప్స్టిక్ వేసుకున్నా పర్వాలేదు. అట్ ద సేమ్ టైం ఈ బీట్రూట్ యూస్ చేసినా బాగానే ఉంటుంది. తర్వాత ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని మీరు లిప్స్ మీద ఇలాగా అప్లై చేసుకున్నారంటే ఆ కలర్ అనేది పిగ్మెంట్ పోకుండా చక్కగా పెదాలకి పట్టుకొని అబ్జార్బ్ అవుతుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా నేను చేసుకుంటాను. ఎటువంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఏవి యూస్ చేయను. నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మీ యొక్క అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో తెలియచేసి, కొత్తగా చూసిన వారైతే మీకు స్క్రీన్ మీద మొదట్లో చూపించినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.